అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. రామాయంపేట జిల్లా వెంకటగిరి గత సోమవారం నాడు ప్రజాదారిని గొల్ల మల్లయ్య, గొల్ల శ్రీశైలం, గొల్ల రాజమల్లయ్య, గొల్ల సిద్ధరాములు గల వ్యక్తులు వెండి డబ్బలు పట్టుకొని ఈ భూమి మారని శీలం వెంకటరెడ్డి, బాలరెడ్డి గల గుంజుకుంటున్నారని దౌర్జన్యంగా ఎంఆర్ ఆఫీస్ ద్వారా కూర్చున్నారు. కానీ ఈ భూమి మేము వాళ్ళకు ఎప్పుడు గతంలో 1563 సర్వే నెంబర్లో 2 ఎకరాలు అమ్మినాం. కానీ ఈ భూమిలో వాళ్ళు కబ్జాలో ఉన్నారు. ఉండి వాళ్ళ తమ్ముడు దుత్తాలు చనిపోతే అల్లనే పెట్టుకోరు, వాళ్ళ తమ్ముడు కొడుకులు పోతే అల్లనే పెట్టుకోరు. కానీ ఇప్పుడు ఆ భూమిని విడిచిపెట్టి మళ్ళీ వేరే దగ్గరికి వచ్చి ఈ భూమి కూడా మాది అని అంటున్నారు. అది గత 6-7 ఏళ్ల నుంచి కూడా మేమే కబ్జాలు ఉన్నాము, దాంట్లో మేమే పంటేస్తున్నాము. మొన్న పోయిన ఇయర్ కూడా డిసెంబర్లో యాసంగి పంట వేయడం జరిగింది. అప్పుడు కూడా ఇట్లనే దౌర్జన్యంగా వచ్చినారు. కానీ ఆ దౌర్జన్యంగా వస్తే మేము ప్రజలందరినీ సేకరించినాము, ప్రజలందరూ సేకరించారు. పోలీసు రాంపేటలు కూడా విచారణ చేసినాము. వాళ్ళు కూడా వచ్చారు, ప్రజలు వచ్చారు, రాంపేటలు పోలీసులు వచ్చారు. కానీ వాళ్ళు వచ్చి కబ్జా మీదకి వచ్చి చూశారు. చూసి ప్రజలను పక్కలను అడిగాక వీళ్ళు కబ్జాలో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారంటే 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి ఉంటున్నారన్నారు. కానీ ఆడ పెద్దలు, పెద్ద మనుషులు, స్టేషన్లు వాళ్ళు వీళ్ళది భూమి వాళ్ళదే కానీ మీరు వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇయర్ నేను పెద్ద జనము వేశాను. వేసిన తర్వాత నాడుమడి కూడా వేశాను. దాన్ని దౌర్జన్యంగా సాయంత్రం 7 గంటలకు బండి తీసుకొని పోయి దున్ని పొద్దున 6-7 గంటల వరకు నాటేసి వేసిన తర్వాత దాన్ని మేము అక్కడికి కబ్జాలకు పోదామని మేము పోయేవారికల్లా అమ్మలను కొట్టి చంపుతామని బెదిరించుట్లనే మేము స్టేషన్కి పోవడం జరిగింది. ఇది విషయం ఇట్లా జరిగింది. కాబట్టి ఈ సార్ కూడా వీళ్ళను కేసు పిలిపించారు. పిలిపించిన తర్వాత అడిగాక మీరు సామరస్యంగా చేసుకొని బాబు అని అడిగారు. అడిగిన తర్వాత సిద్ధరాములు అనే వ్యక్తి చేయండి సార్ అని చెప్పిండు. అట్లా 2 రోజులు ఒప్పుకున్నాం. అయినా కూడా వాళ్ళు రాలేదు, స్పందించలేదు. కాబట్టి మేము కేసు చేయడం జరిగింది. ఇది మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.